ఫ్రెండ్స్ డిమార్ట్కి వెళ్ళామంటే అదేదో తెలియనటువంటి సంతోషం అనిపిస్తుంది కదా. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మీకు కూడా ఎట్లా అనిపిస్తుందా? చిన్న ఒక 4-5 వస్తువుల కోసం పోయామనుకోండి, అప్పుడు మనం ఏంటి బాస్కెట్ తీసుకోము, ట్రాలీనే తీసుకుంటాము. అదే బాస్కెట్ తీసుకున్నాం అనుకోని బాస్కెట్ మోసేది దానికి ఎంత పడితే అంత పట్టుకొని బరవెత్తి చాలే అనుకుంటా. కానీ అట్లా కాకుండా మనం ఏంటి అప్పుడు ట్రాలీలు వేసుకొని తెచ్చుకుందాం, ట్రాలీ తీసుకుంటాం. ట్రాలీ తీసుకున్నామా, చూస్తూ చూస్తూ పోతూ ఉంటాము. ఫస్ట్ పిల్లలకు కావాల్సినటువంటి స్నాక్స్ ఏమన్నా వస్తాయి, అయ్యో బాబుకి ఇది ఇష్టం, పాపకి ఇది ఇష్టం, అది తీస్తాము. తర్వాత మనకి ఏదో అవసరం వస్తే అది తీసుకుంటాము. కిచెన్ ఐటమ్స్ వస్తాయి, కుకింగ్ ఐటమ్స్, అవి చూడగానే ఈ వెజల్స్ బాగున్నాయి, దీపారాధన కుందులు బాగున్నాయి, పూజకి ఇవి కావాలి, తర్వాత ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ ఇవి బాగున్నాయి, అబ్బా ఇది అవసరము, ఇది ఈ రోజు కాదు కానీ ఇంకో నెల రోజుల తర్వాత అవసరం వస్తుందేమో, రేపు పండగ వస్తుంది కదా, ఆ పండగకి ఉపయోగించుకోవచ్చు, బర్త్డే వస్తుంది కదా అప్పుడు ఇది వాడుకోవచ్చు డెకరేషన్ కి, అట్లా అనేది అవసరం ఉన్నది లేనిది. ఇప్పుడు చెంచాల దగ్గరకు వస్తే మన ఇంట్లో 10 చెంచాలు ఉంటాయి, అయినా కానీ ఏదో కొత్తగా అనిపిస్తుంది, ఇది మంచిగా ఉంది కదా అని తీసుకుంటాము. అట్లే చేస్తాం కదా. తర్వాత కొన్నిటిని చూస్తే ఆ యొక్క ఆఫర్స్ కి చూసి టెంప్ట్ అయిపోతాము. మనము 1 కిలో సర్ఫ్ ప్యాకెట్ తీసుకోవడానికి కోసం పోతాము, కానీ ఒకటేదో చూడగానే ఏదో ఒక బ్రాండ్ 5 కేజెస్ కొంటే 2 కేజెస్ ఫ్రీ అని ఇచ్చారనుకోండి, 5 కిలోలు కొంటే 2 కిలోలు ఫ్రీ వస్తుందంట అనేసి మనకు 1 కిలో అవసరం ఉన్న 5 కిలోలది ప్యాకెట్ తీసుకుంటాం. ఏముందిలే 5 నెలలు వాడుకోవచ్చు కదా అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మెంటాలిటీ అంతే కదా, అవసరం ఉన్న దానికి మించి కొనుక్కుంటాము. తీరా ఇంటికి వచ్చేటప్పటిని వాడుకుంటే తప్పులేదు, కానీ వాడుకునేది తక్కువ, పక్కన పడేసేది ఎక్కువ. కొన్నేమో ఖరాబ్ గానీ ఉంటాయి, ఎన్ని రోజులైన సంవత్సరాలు ఖరాబ్ అవ్వని, అప్పుడు ప్రాబ్లం లేదు. ఎక్స్పైరీ అయ్యేటివి ఉంటాయి చూడండి, ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్ లో 1-2 months కి ఎక్స్పైరీ అయ్యేటివి ఉంటాయి. ముఖ్యంగా పన్నీర్, నేనైతే చేసే మిస్టేక్ పన్నీర్ ఒకటి, తర్వాత స్నాక్స్ ఉంటాయి కదా, అవి ఇంతకుముందు తెచ్చుకుని ఒక కేజీ ప్యాకెట్ తీసుకొచ్చేదాన్ని 2-3, అవైతే సగం ప్యాకెట్ కూడా అయిపోకపోయేది, ఎక్స్పైరీ డేట్ అయిపోయేది. అలా ఎన్నిసార్లు పాడేశాను. తర్వాత మొన్న ఈ మధ్యలో పన్నీర్ ఫంక్షన్ కావాలని తీసుకొచ్చాను 4 ప్యాకెట్స్, దానిలో 2 ప్యాకెట్స్ ఏమో ఇంట్లో రెగ్యులర్ గా వాడి, ఇంకో 2 ప్యాకెట్స్ ఫంక్షన్ రోజు పూజ రోజు చేస్తాం నేను పక్కన పెట్టేశాను. ఆ విషయం మర్చిపోలేదు. ఏదో కర్రీస్ చేశాను, తర్వాత లాస్ట్ లో ఆ కర్రీ చేద్దాం అనుకో ఇంకా టైం అయిపోయింది, పక్కన పెట్టేసా. తర్వాత అది లాస్ట్ తీరా చూస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, పాడేసాం. కొన్ని మనం ఆఫర్స్ ఉన్నాయని కొనుక్కుంటాము, కొన్నప్పుడు తప్పులేదు, ఆఫర్ 10-20 రూపాయలు తక్కువ వస్తుందని కొనుక్కోవాలి. కానీ అది ఎక్స్పైరీ డేట్ లోపలే వాడుకున్నాం అనుకోండి, మనము 10 రూపాయలు తగ్గింది కదా అని తెచ్చుకున్నానికి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను 20 రూపాయలు తక్కువ ఉందనేసి డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నాను పన్నీర్. 4 ప్యాకెట్లు తెచ్చిన, 2 ప్యాకెట్లు వాడినా, ఏంటి నాకు 90 రూపాయలు